నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్‌లో మా ప్రతినిధి నవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు. అక్కడ చూసుకుంటే ఒక అమానుష ఘటన ఒకటి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే హ్మ్, నిందితుడు జగన్ గౌడ్ ఒక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి. బీఆర్ఎస్ కార్యకర్తగా ఉన్నటువంటి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఉన్నటువంటి వ్యక్తి ఒక అమానుష ఘటన ఇటుక బట్టీలో పనిచేస్తున్నటువంటి ఒక బాలికపై, ఒక అమ్మాయిపై అగత్యం చేసినటువంటి పరిస్థితి, అత్యాచారం చేసినటువంటి పరిస్థితి అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేవలం ఒత్తిడి ద్వారానే లేటుగా ఈ కేసు బయటకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనిపై అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక బాలికపై అధికార పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత ఇలా చేయడం అనేది చాలా అమానుష ఘటనగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. అధికారం ఉంటే చాలు తమ ఏదైనా చేయవచ్చు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. అధికారం అడ్డు పెట్టుకుని తమ తప్పులను కూడా కప్పిపించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఉదాహరణకు ఇప్పుడు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం చెందినటువంటి నియోజకవర్గంలో ఒక అభం శుభం వెలుగడి తెలియనటువంటి 16 సంవత్సరాల ఒక మైనర్ బాలికను ఒక బీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకుడు అత్యాచారం చేశాడు. ఇది సంఘటన ఎల్లారెడ్డి నియోజకవర్గం గండి మాసాయిపేట మండలం గ్రామంలో చోటు చేస్తుంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అయినటువంటి జగన్ గౌడ్ ఒక 16 సంవత్సరాల మైనర్ బాలికను ఇటుక బట్టి వెనుకకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అయితే ఈ సంఘటన లేటుగా బయటకు వచ్చింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ ఫిబ్రవరి 22న ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అతని ముఖ్య అనుచరుడు ఈయన జగన్ గౌడ్. అయితే జగన్ ఇక్కడ ఉన్నట్టు బీఎస్ పార్టీ నాయకుల అండదండలతో మొత్తం దీన్ని కప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ పోలీసులు కూడా వారికి తొత్తులుగా వివరిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు పోలీసులు పట్టించుకోలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, అతని అనుచరులు కావచ్చు, వారికి పోలీసులు అండదండలు పుష్కల వారికి ఉండడంతో కూడా ఎవరైతే జగన్ కు పుష్కలంగా ఉండడంతో కూడా వారు కేసులు నమోదు చేయలేరు. దీంతో ఒకటి ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే బాలిక దీంతో పాటు ఎక్కడ తమ బండారం బయటపడుతున్న ఉద్దేశంతో జగన్ గౌడ్ తన డ్రైవర్ కు ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో మైనర్ బాలికలు ఇద్దరిని ఒక వేరే హైదరాబాద్ కు పంపించడం జరిగింది. అయితే దాని తర్వాత ఫిబ్రవరి 26న మైనర్ బాలిక తల్లిదండ్రులు తమ అమ్మాయి మిస్సింగ్ అయ్యారని చెప్పి కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పారు. అయితే దీన్ని తలగినటువంటి పోలీసులు ఆమెని పాటు ఎవరైతే తీసుకెళ్లారో జగన్ గౌడ్ సంబంధించిన డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డ్రైవర్ కూడా తప్పలేదు, అంతా తన యజమాని జగన్ గౌడ్ చెప్పినట్లుగానే ఆమెను తీసుకెళ్లారని చెప్పడం జరిగింది. దీంతో జగన్ గౌడ్ చేసినటువంటి బండారం కూడా బయటపడింది. అయితే ప్రధానంగా చెందిన వాళ్ళు కూడా ఒత్తిడి తేవడంతో కూడా చివరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. అయితే మొత్తం మీద అయితే జగన్ కూడా ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో ఆమెని ఇక్కడ ఉన్నట్టు అధికార పార్టీకి సంబంధించిన వారు కూడా బెదిరింపులకు చేశారు. కేసు పెడితే మాత్రం మంచి కూడా అని చెప్పే ప్రయత్నం చేశారు. తాము డబ్బులు ఇస్తామని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు మాత్రం వినలేదు. తమ కేసు కావాలని చెప్పి ఎవరైతే జగన్ గౌడ్ ఉన్నారో వారికి శిక్ష పడాలని కూడా చెప్తే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే జగన్ ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పోలీసులు తొత్తులుగా వివరించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం షీటింగ్ ఏర్పాటు చేస్తాం, అందరికీ మహిళలు కూడా రక్షణ కల్పిస్తామన్నారు. ఎక్కడ అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఎక్కడ రక్షణ లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఇటు పోలీసులు కూడా పూర్తిగా వారికి తొత్తులుగా వారికి కార్యకర్తలు నవీన్, అంటే ఇది ఈ కేసు నేపథ్యంలో ఏదైతే పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత జగన్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్తున్నారు అసలు ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి కావాలనే లేకపోతే బురజలు ఎలాంటి తప్పించుకునే ప్రయత్నాలు ఏం చేస్తున్నారు, లేకపోతే క్లియర్ కట్గా దానికి సంబంధించినటువంటి కేసు ప్రక్రియ పోలీసులు చేస్తున్నారు? అయితే ప్రధానంగా జగన్ కూడా ఈ ఫిబ్రవరి 22న మైనర్ బాలికను కూడా అత్యాచారం చేశారు. అయితే ఆ కేసు వెలుగులోకి వచ్చినప్పటికీ ప్రస్తుతానికి అతనిపై కేసు నమోదు చేసినప్పటికీ అతను పరారీలో ఉన్నాడు. అతను దొరికితే మాత్రం విషయాలు బయటపడే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కేవలం ఇటు అక్కడ ఏమున్నటువంటి అక్కడ ఎల్లారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే జాలు సురేందర్ ఈయనకు పూర్తిగా అండదండలు ఉన్నాయి. అతని అండదండలతోనే కేసు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా సరే ఇప్పుడు పోలీసులు కూడా ఇక్కడ చాలా చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో పోలీసులు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పినట్లు కూడా వివరిస్తున్నారు. వాళ్ళకు ఏది ఎలా చెప్తే వాళ్ళు కూడా నడుచుకుంటారు. ఇక్కడ కూడా ఎల్లారెడ్డిలు కూడా అదే జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి నవీన్, ఇంకటి ఇదే నేపథ్యంలో ఇలాంటి ఒక అమానుషకు మైనర్ బాలికపై అధికారికి సంబంధించినటువంటి ఒక నేత చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు కానీ లేకపోతే మానవ హక్కులు కానీ ఇలాంటి ఏమైనా స్పందించే ప్రయత్నం చేశారంటే దీనికి సంబంధించినటువంటి ఇలాంటి ఒకసారి శిక్ష పడితే అధికార పార్టీలో ఉన్న ఎవరున్నా తప్పేగా పరిగణించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో వారు స్పందించే అవకాశం లేకపోతే ఇంతవరకు ఎవరైనా స్పందించారా?
ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ అమానుష సంఘటన సంబంధించి ఇది కేవలం 16 సంవత్సరాల అభం షుగర్ ఎరగని ఒక మహిళపై, ఒక మైనర్ బాలికపై కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు అత్యాచారం చేసినప్పట్లో కూడా అక్కడ ఉన్నటువంటి మహిళా నాయకులు కూడా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే జగన్ ఉన్నారో వారిపై శిక్ష పడాలని కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే జగన్ కూడా అయితే ప్రస్తుతం పరేళ్లలో ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు కూడా అతని వెతికే ప్రయత్నంలో ఉన్నారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ఎల్లారెడ్డి ఏదో కేసు కూడా ఇంతవరకు కూడా నమోదు చేయాలి, గత కొద్దిగా సంస్కారం కూడా చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ మహిళలు కావచ్చు, అక్కడ చుట్టుపక్కల మహిళా సంఘాల నాయకులు ఒత్తిడి వల్లనే కూడా కేసు పెట్టినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ఒక రౌడీ లాగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. అది రైట్ నవీన్, ఫైనల్ గా ఆ పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ప్రాథమిక ఏమైనా ఆధారాలు సేకరించారా? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఇచ్చారా పోలీసులు ఏమైనా? అయితే పోలీసులు మొత్తం అతనిపై కేసు పెట్టాము, అతని కూడా ప్రస్తుతానికి అతను పరారీలో ఉన్నాడు, అతన్ని పట్టుకునే పనిలో ఉన్నామని చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా అతన్ని పట్టుకుంటాం, అతనికి కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తాము, అతనికి శిక్ష పడేలా చేస్తామని చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే మరోవైపు కూడా ఇక్కడ దీనివైపు కూడా ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో అతని తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు మాత్రం తల వద్దని చెప్పి చెప్తున్నారు. అయితే తామకు న్యాయం చేయాలని చెప్పి కూడా ప్రధానంగా మైనర్ బాలిక తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రాజశేఖర్.